హలో హాయ్ అండి. నేను ఈరోజు వంకాయతో టేస్టీ పచ్చడిని చేయబోతున్నాను. వంకాయలను కూడా క్లీన్ చేసుకొని రౌండ్ షేప్ వచ్చే విధంగా అన్నింటినీ కట్ చేసుకోవాలి. ఇంకా వీటికి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మిరప్పొడి వేసుకొని ఇవన్నీ కూడా వంకాయలకు పట్టే విధంగా అన్నింటినీ బాగా కలుపుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని కొంచెం వేరుశనగపప్పు నూనె వేసుకోవాలండి. ఈ పచ్చడికి వేరుశనగపప్పు నూనె అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నూనె వేడిన తర్వాత 5-6 ఎండుమిర్చిలు వేయించి తీసుకోవాలి. తర్వాత పొట్టు ఒలిచిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని చిన్న ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అన్నింటినీ కూడా కాసేపు వేగనివ్వాలి. అన్నీ కూడా వేగిన తర్వాత ఇంకా దించి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పొయ్యి మీద పెనం పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత వంకాయ ముక్కలన్నీ కూడా నూనెలో వేసుకొని 2 వైపులా వేగే విధంగా అన్నింటినీ కూడా వేయించుకోవాలి. ఇక చివరిగా 1 స్పూను వేయించిన ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడిని 1 స్పూన్ వేసుకోవాలి. ఈ పొడి వేసి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి. అన్నింటినీ కూడా ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. వేయించుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయల్ని ఇలా చేత్తోనే నలుపుకోవాలండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ కూడా ఇలా నలుపుకున్న తర్వాత వంకాయ ముక్కలను కూడా చేత్తోనే అన్నింటినీ కూడా బాగా నలుపుకోవాలి. ఈ విధంగా నలుపుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసేసుకొని ఒక గిన్నెలోకి పచ్చడిని తీసేసుకోవాలి. నేను ఇక్కడ కారం తక్కువ వేసుకుంటున్నానండి. ఈ పచ్చడికి ఘాటు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా అన్నీ కూడా బాక్స్లోకి వేసేసుకుంటే మంచి టేస్టీ వంకాయ పచ్చడి రెడీ అండి. పచ్చడిని కొంచెం కడాయిలోనే ఉంచేసాను. దీంట్లో కొంచెం అన్నం వేసుకొని పచ్చి ఉల్లిపాయలు వేసుకొని తింటే చూడండి, ప్రతి ముద్దని మీరు ఆస్వాదిస్తూ తింటారు. అంత కమ్మగా ఉంటుంది. మీరు ఎంతమందికి ఇలా కడాయిలో అన్నం వేసుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. మేమైతే ఏ రోటి పచ్చడి చేసినా కూడా రోట్లో కూడా చివరిలో కొంచెం అన్నం వేసుకొని తింటాము. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.